హే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 2024లో మీ డ్రీమ్స్ అన్ని ట్రూ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మనకి టీసీఎస్ ఇన్ఫోసిస్కి సంబంధించిన 3 నోటిఫికేషన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి బీకామ్ ఫ్రెషర్స్ కండి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఈవెన్ మీరు 2018 నుంచి 23 పాస్ అవుట్స్ వరకు అందరికీ కూడా ఛాన్స్ ఉంది. బెంగళూరులో 4th జనవరిన మనకి డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ లొకేషన్ బెంగళూరు ఉంటుంది. అండ్ బీకామ్ వాళ్ళకి ఇదైతే మంచి ఆపర్చునిటీ. ఇక్కడ పాస్ అవుట్ ఇయర్ చూసుకుంటే 2020 నుంచి అండ్ అబవ్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా రిలేటెడ్ అనమాట. ఇది కామర్స్ ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది మాత్రం ఓన్లీ బీకామ్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. 4th జనవరి. అండ్ వెన్యూ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ జేపీ నగర్. సో బెంగళూరులోని జేపీ నగర్లో ఉన్న ఇన్ఫోసిస్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. గైస్, మనం ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనకి పైన 2020 నుంచి అందరికీ ఎలిజిబిలిటీ ఉందని ఇచ్చారు. ఇక్కడ 2018 అని కూడా మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే 2018 అండ్ 19 బ్యాచ్ పాస్ అవుట్స్ ఉన్నారో మీరు డైరెక్ట్గా వెళ్లకుండా ముందు మెయిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి ఈ వీడియోలో హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే తప్పనిసరిగా వస్తుంది. సో ఈ జాబ్ రోల్లో ఎటువంటి కీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయనేది క్లియర్గా ఇచ్చారు. సో మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది గుడ్ అనలైటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేసిన హెచ్ఆర్ మెయిల్ ఐడికి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయండి. 2020, 21, 22, 23 పాస్ అవుట్స్ మాత్రం డైరెక్ట్గా మనం పైన చెప్పుకున్న బెంగళూరు లొకేషన్కి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు. సో ఇదైతే డైరెక్ట్ వాకిన్స్ కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మంచి రెప్యూటెడ్ ఎంఎన్సీలో జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. డైరెక్ట్గా వాకిన్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్ అయితే చూద్దాం. ఇక ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించి రెండవ అప్డేట్ చూసుకుంటే ఇది కూడా వాకిన్ ఇంటర్వ్యూస్. మన హైదరాబాద్లోని గేట్ నెంబర్ 2 ఇన్ఫోసిస్ క్యాంపస్ గచ్చిబౌలిలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. గైస్, ఈ అప్డేట్ అయితే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కోసం. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ జావా, .NET, SAP, ABAP అండ్ SAP ఫీకో ప్రొఫెషనల్స్ ఉన్నారో వీళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. సో మంచిగా ఇన్ఫోసిస్ కంపెనీలో అయితే గెట్ ఇన్ అవ్వచ్చు. ఇన్ కేస్ 3 నుంచి 8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక. సో ఈ Jan 6th మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సాటర్డే మార్నింగ్ 9 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు కూడా. ఇంటర్వ్యూ లొకేషన్ చూస్తారు కదా, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక అప్డేట్ నెంబర్ 3 చూసుకుంటే టీసీఎస్ కంపెనీకి సంబంధించి ఇది కూడా మన హైదరాబాద్లోని ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారండి. ఎవరైతే 2023 పాస్ అవుట్స్ ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉందండి. బీఎస్సీ సిఎస్ ఐటీ, BCA, BSc జనరల్, బీకామ్, BAF, BBI, BBA, BBM, BMS. సో ఇవన్నీ కూడా ఎవరైతే 23 పాస్ అవుట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు, అలాగే ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు. అలాగే ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ Jan 6th మనం డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు. సో మార్నింగ్ 9 AM నుంచి 11 AM వరకు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వెన్యూ లొకేషన్ చూసుకుంటే టీసీఎస్ డెక్కన్ పార్క్, మాదాపూర్, హైదరాబాద్. సో మనకి హైదరాబాద్లో డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు గైస్. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ప్రతి ఒక్కరు కూడా మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకెళ్ళండి. అంతేకాకుండా మీ అకాడమిక్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ని కూడా తీసుకెళ్ళండి. దీనితో పాటు పెన్ అండ్ పెన్సిల్ కూడా తీసుకువెళ్ళండి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫైనల్గా నేను ఇచ్చే సజెషన్ ఒకటే గైస్, ఇటువంటి ఎంఎన్సీ కంపెనీస్లో మన కెరీర్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ మన కెరీర్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.